కోకోకోలా అనేది ఏదో జస్ట్ ఒక కూల్ డ్రింక్ కాదు, ఇట్స్ అ బ్లడీ బిజినెస్ ఎంపైర్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ యూ విత్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్. అంటే మీరు స్ప్రైట్ దాయినా, థమ్స్ అప్ దాయినా, మజా దాయినా, యూ ఆర్ ఏ కస్టమర్ ఆఫ్ కోకోకోలా. అదెట్లా బ్రో, అవి 3 డిఫరెంట్ బ్రాండ్స్ కాదా అంటే అవి 3 డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ది కోకోకోలా కంపెనీ. అంతేకాదు ఫ్యాంటా, లిమ్కా, కోక్, మినట్ మేడ్, చార్జ్డ్, డైట్ కోక్ ఇలా ఏం తాగినా గుర్తుంచుకోండి, దీస్ ఆల్ ఆర్ ఫ్రమ్ కోకోకోలా కంపెనీ. అంతేకాదు మామ, మీరు డైలీ తాగే కిన్లే వాటర్ కూడా ఇట్స్ నాట్ ఏ డిఫరెంట్ బ్రాండ్, ఇట్స్ ఆల్సో ఫ్రమ్ ద కోకోకోలా కంపెనీ. సి ఒక స్టాండర్డ్ బిజినెస్ ఎంపైర్ కావాలంటే చేసేదే ఇది. మీరు గమనిస్తే మజా, థమ్స్ అప్, స్ప్రైట్ కి సెపరేట్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి సెపరేట్ యాక్టర్స్ తోనే యాడ్స్ షూట్ చేస్తారు. అండ్ మనల్ని అంటే నార్మల్ కస్టమర్స్ ని ఇవన్నీ వేరే బ్రాండ్స్ అని ఫీల్ చేయిస్తారు. సో అక్కడ ఒక ప్రోడక్ట్ ఉంటే మేబీ మనం కొనొచ్చు, కొనకపోవచ్చు, బట్ అక్కడ డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ సెగ్మెంట్స్ లో ఉన్నాయి కాబట్టి మనం డెఫినెట్లీ కొంటాం. అండ్ ఇదే ఎగ్జాంపుల్ ని అన్ని బిజినెస్ ఎంపైర్స్ వాడతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు అప్సరా పెన్సిల్ అంటే కొంచెం ప్రీమియం, రిచ్, నటరాజ్ అంటే పూర్ క్వాలిటీ అనుకునే వాళ్ళం కదా, బట్ అవి 2 కూడా హిందుస్థాన్ కంపెనీ నుంచే వస్తాయి. ఎస్, ఇలానే బిజినెస్ ఎంపైర్స్ డిఫరెంట్ బ్రాండ్స్ తోని మోనోపోలీ క్రియేట్ చేసి కంట్రీస్ ని రూల్ చేస్తాయి. లైక్ ఓన్లీ కోకోకోలా కంపెనీ మార్కెట్ షేర్ మన ఇండియాలో 60%. లిటరల్ ఇది మోనోపోలీ కాదా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. పార్ట్ 2 కావాలంటే వేరే కంపెనీ మీద కూడా కామెంట్ చేయండి.